ఒకరోజు వారణాసికి చెందిన రాజు బ్రహ్మదత్త, అతని కుమారుడు రాజ్యానికి సంబంధించిన విషయాలు తీరిక లేకుండా చర్చించుకుంటూ, కుమారా, మనం మన సైన్యం నుండి ఎక్కువ మంది సైనికులను రాష్ట్రాలకు పంపాలి. అవును నాన్నగారు, నేను సైన్యాధికారులతో కొత్త సైనికులను నియమించడం గురించి చర్చించాను. ఇంతలో బయట శబ్దం విని, ఓహ్, అది ఆ సన్యాసి తిరిట్టవచ్చ. నేను స్వయంగా వెళ్ళి వారిని సగౌరవంగా ఆహ్వానిస్తాను. తండ్రి, తమరు వెళ్ళనవసరం లేదు. అతనికి ఇతర సన్యాసుల మాదిరిగానే భిక్ష ఇవ్వబడుతుంది. కాని రాజు ఆ సన్యాసిని స్వాగతించడానికి వేగంగా కదిలాడు. రండి, దయచేయండి, తమరు ఇక్కడ కూర్చోవాలి. సింహాసనం పైన. ఎంత అసాధారణమైన విషయం. కొంత సమయానికి వంట మనిషి అక్కడకు వచ్చి, రాజ అతిథులకు భోజనం సిద్ధంగా ఉంది. తమరు అతిథిని అక్కడ తీసుకెళ్ళమంటారా? లేదు లేదు, వారు నా వ్యక్తిగత మందిరంలో నాతో పాటు భోంచేస్తారు. భోజనం తరువాత రాజు ముఖ్యమంత్రిని పిలిపించారు. వాస్తుశిల్పి కోసం కబురంపండి. నేను అతనిని ఆ ప్రాంగణంలో తిరుత్తవచ్చ గారికి అనువైన నివాసం నిర్మించాలని ఆజ్ఞాపిస్తున్నాను. అది విశాలంగాను సౌకర్యవంతంగా ఉండాలి. మీ కోరికను శిరస వహిస్తాను మహారాజా. తిరిటవచ్చకు ఇచ్చిన ప్రత్యేక ఆతిథ్యం అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒక సాధారణ సన్యాసి కోసం ఎంత హడావిడి చేస్తున్నారు. మన రాజుగారు తనను గొప్ప విజయాన్ని సాధించిన ధైర్యవంతుడైన యోధుడిలా గౌరవిస్తున్నారు. త్వరలోనే ఆ కబుర్లు యువరాజు చెవిన పడ్డాయి. తండ్రి, మీరు ఆ మనిషికి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తున్నారని? అతను ఏ కళాకృతిలోనూ నిపుణుడు కాదు. అతను మీ బంధువు కాదు. అంతకన్నా మీ స్నేహితుడు కూడా కాదు. అతను అంతటి రాజమర్యాదలకు ఎలా అర్హుడవుతాడు? కుమారా, నీకు గుర్తుందా, 2 నెలల క్రితం నేను జిల్లాలలో తిరుగుబాటును అదుపు చేయడానికి సైన్యంతో కలిసి వెళ్ళాను. అప్పుడు మన సైనికులను నడిపిస్తుండగా నా ఏనుగు మదమెక్కి ఉన్మాదంతో పరిగెత్తి అడవులలోకి వెళ్ళిపోయింది. నాకు గాయమైంది. బాగా అలసిపోయాను. అదృష్టవశాత్తు నేను ఒక ఆశ్రమాన్ని చేరుకున్నాను. ఆ చివర బావి కనిపిస్తుంది. నా గొంతు తడి ఆరిపోయింది. నాకు కొంచెం నీళ్లు కావాలి. కానీ నీటిని తోడడానికి చేదలేదు. సహాయం చేయడానికి కూడా ఎవరూ లేరు. నేను ఏనుగు కాలు చుట్టూ తాడు కట్టి బావి కిందకు దిగుతాను. బావి కిందకు దిగి నా కడుపు నిండా తృప్తిగా చల్లని నీరు త్రాగాను. కొంత సమయానికి దప్పికైతే తీరింది. కాని పైకి ఎక్కడానికి నీరసం చేత ఒంట్లో శక్తి లేక, ఇది చాలా పాకుడు కట్టి జారిపోతుంది. నేను పైకి ఎక్కలేను. ఇప్పుడెలా? ఆ సాయంత్రం తిరుతవచ్చ సన్యాసి తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఇక్కడ ఒక ఏనుగుందే. ఖచ్చితంగా ఇక్కడెక్కడో మావటి కూడా ఉండాలి. సన్యాసి చుట్టూ చూశాడు. హా, నువ్వు ఇక్కడ ఉన్నావా? వేచి ఉండు, నేను నీకు సహాయం చేస్తాను. ఆ సన్యాసి తనను బావి నుండి బయటకు లాగి గాయాలకు కట్లు కట్టి, నువ్వు బలహీనంగా ఉన్నావు, కొంచెం పండ్లు తిని విశ్రాంతి తీసుకో. మీకు నా ధన్యవాదాలు. తరువాత 2 రోజులుగా తన గాయాలను మూలికలతో నయం చేసి అడవి నుండి ఆహారం తెచ్చి ఆ సన్యాసి రాజుకు పరిచర్యలు చేస్తూ, తమరు నా ప్రాణాన్ని కాపాడారు. మీరు వారణాసికి తప్పక వచ్చి నన్ను కలవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను స్వామి. అతను నన్ను రక్షించి ఆ విధంగా చూసుకోకపోతే నేను బ్రతికి ఉండేవాడిని కాదు. అవును తండ్రి, ఇప్పుడు నాకు అర్థమైంది. మీ జీవితం ఆయనకు రుణపడి ఉంది.
అతను నా స్నేహితుడిగా ఉండటానికి అర్హుడని మీకు అనిపించలేదా రాకుమారా? నిజంగా తండ్రి, ఆయన కోసం మనం చేయగలిగినదంతా చేయాలి.